శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసలు మనకి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫౌండ్ చేయబడ్డ ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఈ కాలేజ్లో చదువుకోవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్ రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామండి. బిఫోర్ దట్ మీకు చాలామందికి ఏంటంటే చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు నాకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజీలో సీట్ వస్తుందా, కౌన్సిలింగ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నా కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు, మీరు డైరెక్ట్గా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ నెంబర్స్ ఏవైతే కనిపిస్తూ ఉంటాయి కింద, ఆ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అడ్మిషన్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అయితే రీచ్ అవ్వండి, ఓకేనా. మనకి ఈ కాలేజ్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయితే ఫౌండ్ చేయబడిందండి. ఎప్పుడు ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారు అంటే 18 ఏప్రిల్ 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అయితే ఫౌండేషన్ స్టోన్ వేశారు. హాస్పిటల్ ఫంక్షనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 1993లో అయితే స్టార్ట్ చేశారు. సుమారు 7 సంవత్సరాలు అయితే టైం పట్టింది, రైట్. అసలు యూనివర్సిటీ స్టేటస్ అంటే స్టార్టింగ్లో ఉండేదండి. యూనివర్సిటీ స్టేటస్ అటానమస్గా అయితే స్టార్ట్ చేయబడింది. మనకి యూనివర్సిటీ స్టేటస్ అయితే కలిగి ఉన్న కాలేజ్ అండి. ఫస్ట్ స్టార్ట్ చేయబడినప్పటి నుంచే అటానమస్ కాలేజ్గా అయితే ఈ కాలేజ్ అనేది స్టార్ట్ చేశారు, ఓకేనా. అటానమస్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇప్పటికీ అలాంటి గుర్తింపే ఉంది. ఇది మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే కాలేజ్ ఉంటుంది, ఓకేనా. మనకి అలిపిరి రోడ్ తిరుపతిలో అయితే కాలేజ్ ఉంది. మనకి యూజీసీ గుర్తింపు కూడా ఉంది కాలేజ్కి, ఓకే. మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది కాలేజ్. టీచింగ్ అండ్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రొవైడ్స్ టెరిటరీ కేర్, రిఫరల్ సర్వీసెస్ అండ్ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో 2014లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు 175 సీట్లతో. సో ఈ కాలేజ్ కూడా మనకి స్విమ్స్ ఆధ్వర్యంలోనే ఉంటుంది, ఓకే. మొత్తం సపోర్ట్ అంతా కూడా మనకి స్విమ్స్ నుంచి అందిస్తారండి. అంటే ఇది కూడా తిరుపతిలో ఉన్న కాలేజ్ కాబట్టి ఇది కూడా టీటీడీ అండర్లోనే ఫౌండ్ చేయబడింది కాబట్టి స్విమ్స్ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ నడుస్తుంది కాలేజ్, ఓకే. ఇది మనం మాట్లాడుకుంటున్న స్విమ్స్ కాలేజెస్ వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అన్నమాట. అంటే దేశంలో ఉన్న 100 కాలేజెస్ లిస్ట్లో మనకి ఈ మెడికల్ కాలేజ్ కూడా ప్లేస్ ఉంది, ఓకే.